బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, బీఆర్ఎస్ నేతలకి, మీడియా మిత్రులకి నమస్కారం. ఇప్పటివరకు చాలాసేపు గౌరవ సత్యవతి గారు, రెడ్డి నాయక్ గారు, కవిత గారు మాట్లాడారు. వాటన్నిటికీ జోలికి పోవాల్సిన అవసరం లేకుండానే సూటిగా ఒకటి రెండు మాటలు చూడండి. ఆడ మైక్ పెట్టి ఆడ మైక్ చూడండి పెట్టి అర్ధరాత్రి 163 సెక్షన్ అమలుపరుస్తూ గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ తీసి ఒక భయకంపితమైన వాతావరణం. ఇక్కడ మేము పత్రికా సమావేశం పెట్టుకుంటే గేట్ దగ్గర మైక్ పెట్టి అంటే ఇంత అప్రజాస్వామ్యం ఏంటని. రేవంత్ రెడ్డి, నువ్వు ఎంత కొంతెత్తు మాట్లాడినావు ఎన్నికల ముందు, ధర్నాలు చేసుకొనియరా, మేము ప్రచారాలు చేసుకోవద్దా, సమావేశాలు పెట్టుకోవద్దా, ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అర్చిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు. 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు, ఎంత ఆందోళన చెందుతున్నావు. ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది, లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు. మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అది చేస్తానన్న మొనగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు? మా వెనక జనమే లేదు, ప్రభుత్వాల వ్యతిరేకతే లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. మొన్న వరంగల్లో మాట్లాడినావు కదా, ఊకదంపుడు ఉపన్యాసాలు. ఏ సభ సమావేశం నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది. ఓ దేవుని దగ్గర అని కానీ, ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ, ఓ మహిళల మీటింగ్ అని కానీ, ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏది అని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నామంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమవుతుంది. నీ భయం, నీ వణుకుడు అనేది ప్రారంభమైంది. బిడ్డ మైబాద్ నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా, 144 పెట్టుకుంటావా, లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా, నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లని పెట్టుకో. మేము మాత్రం ఆగేది లేదు. మానుకోటగాడ మీద రాళ్ళెత్తామన్న మునగాళ్ళు, అరే రాళ్ళేసి తనిందే మేము రాగి ఉన్నాం. ఈడ కూర్చున్న వాళ్ళం అందరే రాళ్ళేస్తే బతుకు జీవుడా అని పరిగెత్తిన మీరా రాళ్ళ గురించి మాట్లాడేది, రాళ్ళేసే ముచ్చట మాట్లాడేది. బరాబర్ మా శక్తి ఉందో మీకు ఎరిక కనుక భయపడి బంద్ చేసుకున్నారు. మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది. వెంటనే ఈరోజే హైకోర్టులో మేము దరఖాస్తు చేస్తున్నాం, కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నాం. త్వరలోనే కోర్టు అనుమతి ఇచ్చిన మరో రోజే నువ్వు మీ చిన్న ధర్నా చేద్దాం అనుకున్నావు. కానీ నీకు శనిగి శాటంతయి మైబాల ఎంత పెద్ద సభ జరుగుతుందో నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు. రేవంత్ రెడ్డి, మానుకోట గడ్డ అనే దాని మీద నిప్పు పుట్టింది. ఈ సెగన్ ఈ హైదరాబాద్ దానిక పోతుంది. నువ్వు అధికారం కోల్పోయే రోజు, ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు. నిన్న మానుకోట పర్మిషన్ ఇవ్వకపోవడంతో, ధర్నాకు పర్మిషన్ ఇవ్వడంతో ఆరంభమైంది. లగచర్లని నియోజకవర్గాలు అంటుకుంటే మానుకోటలో లేచి యావత్ రాష్ట్రం అగ్నిగుండమై సంగతి తెలుస్తుంది. బిడ్డ, సభ జరుగుద్ది. మేమేం ఆందోళన చెందడాలి, మేమేం భయపడాలి. మీరే అరెస్ట్ చేస్తారో అనుకున్నాం. 3 గంటలు ఎస్పీ ఆఫీసులో కూర్చున్నాం, 5 గంటలు కూర్చున్నాం. ఎన్ని రకాలుగా చేసినా సేవ లేదురా నాయన. మీకు అరెస్ట్ చేసే సేవ లేదు, మాట్లాడే శక్తి లేదు, పర్మిషన్లు ఇచ్చే శక్తి లేదు, ఇవన్నీ లేదు. ఈ పోలీసు వాళ్ళని నమ్ముకొని పాలించిన ఏ పాలకుడు కూడా విజయవంతం కాలే. నువ్వు 100కి 100 రూపాయలు నువ్వు పోలీసు వాళ్ళని నమ్ముకొని మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. చేయలేవు బిడ్డ. నీ కుర్చీ గుంజడానికి నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు. నీ భర్తం పట్టడానికి 6 గ్యారెంటీల 13 హామీలు ఏమైనాయి బిడ్డ అని యావత్ తెలంగాణ ప్రజలు గొంతెత్తి కేసీఆర్ బయటికి రండి, సభలు పెట్టండి అని. మైబాదు ఎందుకు పెట్టుకున్నాం ధర్నా? ఇక్కడ ప్రజలందరూ కలిసి మా గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తారా? ఇక్కడ ఉన్న గిరిజనం మేము వారు అంతు చేస్తారు. రేవంత్ రెడ్డిది పెట్టు ధర్నా అంటే మేము ధర్నా కార్యక్రమం పెట్టినాం. అంతేగాని ఇది ఆవేశాన్ని పెంచినాం. రాజకీయంగా మాకు కలిసి వచ్చింది. ఇవాళ ప్రజలందరూ కూడా మంటతోటున్నారు. ఇవాళ 163 సెక్షన్ పెట్టినా కూడా వస్తామన్నారు. కేటీఆర్ రాకున్నా లేదు, మేము కూర్చుంటాం ధర్నా అంటే మేమే సముదాయించినాం.
పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. కోర్టు అనుమతితోటని మేము సముదాయించి బతిలాడి ఇవాళ కార్యక్రమం ఆపుకున్నాం. నీ మైకుల లొల్లికో, నీ సెక్షన్లకో, నీ ఆర్డర్లకో భయపడి ఇలా కార్యక్రమం రద్దు చేసుకోలే. నువ్వు అనుమతి ఇవ్వకపోయినా మేము చేద్దాం అనుకున్నాం. కానీ ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం, విశ్వాసం ఉంది. కోర్టు అనుమతితోటే బరాబర్ మేము ఈ గడ్డ మీద బహిరంగ సభ పెట్టి తీరుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనికి మనం అందరం కూడా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఈ ఆట ధర్నాకి మరి రమ్మనమని కోరిన అనేక సంఘాలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు, వ్యవస్థలు కూడా మరో కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నా. జై తెలంగాణ.